వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో నిన్న మొన్న కాస్త ఇవాళ కొంచెం కరెక్షన్ చూసినట్టుగా చూసున్నాం మార్కెట్లో. అది చూసి ఇన్వెస్టర్స్ కూడా కొంచెం హైరాణ పడి ఏంటి ఏదన్నా తెలియని కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మనకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కూడా ఏదైనా కైండ్ ఆఫ్ ఎనాలిసిస్ లేకపోతే ఒక ప్రిడిక్షన్ చేసే ముందు ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్, నెంబర్స్ లేకపోతే ఫ్యాక్ట్స్ చూసి ఆధారపడి మనం కూడా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి. ఒక పక్క ఇప్పుడు చూస్తేనేమో ఫిజికల్ డెఫిసిట్ ఓన్లీ 8.1%, అంటే ఇయర్కి ఉన్న రేంజ్లో ఓన్లీ 8.1% వరకే ఖర్చు పెట్టినట్టుగా చూస్తున్నాం. అంటే ఎందుకు అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ క్వార్టర్ ఎలక్షన్స్ ఉండినాయి కాబట్టి గవర్నమెంట్ కూడా అంత స్పెండింగ్ చేయలేదు. అండ్ స్టిల్ దేర్ ఆర్ మోర్ థింగ్స్ టు టేకప్, అంటే ఈ పికప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎస్టిమేట్స్ని రీచ్ అవ్వాలంటే దే నీడ్ టు పుట్ ఇన్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు డిఫరెంట్ సెక్టర్స్. అది సిమెంట్ అవ్వచ్చు, హోమ్ ఓనర్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పెట్టే గవర్నమెంట్ పెడతానే ఉంటారు. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ స్టిల్ ఇన్ ద పైప్ లైన్. అదే కాకుండా ఒక పక్క ట్యాక్స్ కలెక్షన్ చూస్తేనేమో గ్రోస్ ట్యాక్స్ ఏమో అరౌండ్ 24% పెరిగినట్టుగా, ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 50% పెరిగినట్టుగా, ఇవన్నీ స్ట్రాంగ్ సైన్సే చూస్తా ఉన్నాం. సో ఇవన్నీ చూసి కూడా అంటే 1-2 days లో మార్కెట్ కొంచెం కరెక్ట్ అయిందో, లేకపోతే అది కూడా కరెక్షన్ కూడా నాట్ బిగ్ నెంబర్స్, చాలా స్లైట్ గానే కరెక్ట్ అయిందనే వాస్తవం. ఇవన్నీ చూసి కూడా మనం కలెక్టివ్ గా ఒక ఒపీనియన్ తీసుకుని అసలు ఎక్కడుంది డైరెక్షన్, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ జనరల్ కార్పొరేట్ ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. యశ్వంత్, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం ఖర్చు పెట్టట్లేదు, ఈ క్వార్టర్లో గ్యారంటీగా క్యాచ్అప్ చేస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ అనేది బడ్జెట్ మొత్తం మీద 4.8% 9% ఉంచుదామని చెప్పారు. కానీ ప్రతి క్వార్టర్లో కూడా తగ్గించుకుంటాం అనే మాట అవసరం ఉండదు. ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి గ్యారంటీగా స్పీడ్ పెంచుతారు. ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా గవర్నమెంట్ స్పెండింగ్ దగ్గరికి వస్తుంది. ఇకపోతే ఇప్పుడు కార్పొరేట్ ఇండియాలో కూడా నెగిటివ్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, మార్కెట్ తగ్గిపోవటానికి కారణం బడ్జెట్లో గవర్నమెంట్ యొక్క ఫైనాన్సెస్ దెబ్బతినలేదని నువ్వు చెప్పిన దాని ప్రకారం కంప్లీట్గా కన్ఫర్మ్ అయిపోయింది. కొన్ని కార్పొరేట్ గవర్నమెంట్స్లో ఏమైనా కార్పొరేట్ పర్ఫార్మెన్స్ అని దెబ్బతిందని చూస్తే సర్ప్రైజింగ్గా ఏమీ దెబ్బతినకపోగా మనం 1000 crores ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయని చూస్తే 562 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే అందులో 70%, అంటే దాదాపుగా ప్రతి ఒక్క కంపెనీ కనుక రిజల్ట్స్ ఎక్కువగా బాగాలేదు అనుకుంటే దాదాపుగా 2 కంపెనీల కన్నా ఎక్కువ బాగుంటున్నట్టుగా కనపడుతుంది. అంటే నిజంగా చూస్తే ఓవరాల్ వ్యూ చూస్తే 3 కంపెనీలు కొద్దిగా దెబ్బతిన్నట్టు కనపడుతుంటే 7 కంపెనీలు బాగున్నట్టు కనపడుతుంది. అందుకే 70% అని చెప్పడం జరిగింది. అది కూడా ఎంత పెరిగింది, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎంత పెరిగాయని చూస్తే యావరేజ్గా చూస్తే కూడా 6%. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేట్ పర్ఫార్మెన్స్ కొద్దిగా కూడా డిసప్పాయింటింగ్గా లేదు అని తెలియాలి మొట్టమొదటి విషయం. రెండవది, అందులో వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు మనం ఏం చేస్తూ ఉంటాం, మంచి కంపెనీలు అయితే కొనకండి అని చాలాసార్లు చేతులు ఎత్తి మరీ నమస్కరించి చెప్తూ ఉంటాం. మనం మంచి కంపెనీ తక్కువలో ఉంటేనే కొనాలి అంటాం. అది మాకు ఎక్కడ తెలుస్తాయండి, ఎక్కువ ఉండవు కదండి, పెరిగిపోతుండే అని మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా పెరిగిపోవటం జరగదు, చాలా కంపెనీలు ఇంకా తక్కువలో ఉంటాయని నిరూపిస్తూ ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు ఉన్నాయని చూస్తే దాదాపుగా 70 కంపెనీలు. 70 కంపెనీలు 30% కన్నా స్కోప్ ఎక్కువ ఉన్న కంపెనీలు కనపడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా పనితీరు బాగున్నాయి, కొనుక్కోవడానికి అర్హత ఉన్నాయి, ఎందుకంటే 30% కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో 562 కంపెనీల్లో 70 కంపెనీలు మనం కొనుక్కోవడానికి వీలుగా ఉన్నాయి అంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అనుకోవాలి. అంతే తప్ప దాని గురించి నిరాశాజనకంగా ఆల్రెడీ ఉన్నాయేమో పెరిగిపోయినాయండి, రిజల్ట్స్ రానియేమో బాగాలేవండి అని భయపడక్కర్లా. ఎప్పుడూ అవకాశాలు ఉంటూనే ఉంటాయి. లాంగ్ టర్మ్ ఫోకస్తో చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా 70 కంపెనీస్ దాకా ఉన్నాయంటే దట్స్ అ గుడ్ సైన్. ఎవ్రీబడి షుడ్ బి వెరీ హ్యాపీ. ఒకవేళ మార్కెట్ తగ్గితే బాగా తక్కువకి వస్తే ఇంకా ఆశపడాలి, ఆనందపడాలి, కానీ బాధపడకూడదు. రైట్ అండి. అంటే ఈ వారం మనం వేరే కాన్సెప్ట్స్ ని కొంచెం మేబీ సైడ్ ట్రాక్ చేసి రిజల్ట్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి రిజల్ట్స్ స్పెషల్ ఫోకస్ తీసుకుని ఎక్కువ కంపెనీస్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టాటా స్టీల్. టాటా స్టీల్ వచ్చేసి కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అంటే జస్ట్ లేటెస్ట్ క్వార్టర్ ఇండిపెండెంట్ గా చూస్తేనేమో నెంబర్స్ పెరిగినాయి. బట్ మనం ఎప్పుడైనా చెప్తా ఉంటాం కదా, ట్రైలింగ్ 12-month ట్రెండ్సే చూడాలి. ట్రైలింగ్ 12-month ట్రెండ్ ఏమో ఇంకా నాట్ ద డైరెక్షన్ దట్ వీ వుడ్ లైక్ ఇట్. అది కూడా మెయిన్ గా ఎందుకంటే 1 quarter 23 సెప్టెంబర్ క్వార్టర్ లో పెద్ద లాస్ చూసున్న టాటా స్టీల్ ఇంపాక్ట్ ఇంకా లింగర్ అవుతా ఉంది మనం ట్రైలింగ్ 12 months డేటా చూస్తుంటే. సో ఇది ఈజ్ ఇట్ రైట్ టు స్టిల్ కన్సిడర్ ఆ పెద్ద లాస్ ని ఇంకా కన్సిడర్ చేయడం రైట్ అంటారా టాటా స్టీల్ ని అసెస్ చేసే టైం అప్పుడు? అంటే ఇప్పుడు కూడా మనం చెప్పిన ట్రైలింగ్ 12 months ప్రకారం చూస్తాం కాబట్టి యశ్వంత్, ఇందులో ట్రైలింగ్ 12 months ప్రకారం చూస్తే లాస్ట్ 2023 సెప్టెంబర్లో వచ్చినటువంటి మేజర్ లాస్ ఇంకా ఇంపాక్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పటి వరకు చూస్తే ఏమొచ్చింది, లాస్ట్ 4 quarters కంపేర్ చేసి మనం చూస్తే కనుక అంతకుముందు దాదాపుగా 3% లాస్ ఉండేది, అది ఇప్పుడు 2.03%కే వచ్చింది. సో బ్రహ్మాండంగా పెరిగిందా లేదా అనేది పక్కన పెడితే
ఈ కంపెనీకి కొన్ని సేల్స్ విపరీతంగా పెరిగాయా, దాని ప్రకారం బాగుంటుందా అని చూస్తే కనుక 23 సెప్టెంబర్లో 2,33,000 ఉంటే ఇప్పుడు 2,23,000కే మునుగుతోంది. అంటే అర్థం ఏంటి? స్టీల్ అనేది ఇంటర్నేషనల్గా ఉండే కమోడిటీ కాబట్టి దాని ప్రైస్ టాటా స్టీల్ ఒకటి డిసైడ్ చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రైసెస్ పైకి కిందకి తగ్గుతుంటే ఈ కంపెనీ కూడా ఫార్చ్యూన్స్ మారుతూ ఉంటాయి. ఈ ఒక్క క్వార్టర్లో వచ్చినంత మాత్రాన మన లెక్క ప్రకారం అది కొనడానికి ఆమోదయోగ్యమైందా అంటే నా అంచనా ప్రకారం కాదు, ఇంకా కొనకూడదు. అందుకే మనం ఏం చెప్తున్నాం, నో గ్రోత్ అని చెప్పడం జరిగింది. మన లెక్క ప్రకారం ఫెయిర్ ప్రైస్ ఎంత ఉండాలి అంటే 165, 165.5 ఉండాలి. ఆల్రెడీ 123లో ఉంది కాబట్టి దీన్ని ఇంకా కొనడానికి అవకాశం ఉందా అంటే లేనే లేదు. ఒకవేళ కనుక ఈ క్వార్టర్లో జంప్ వచ్చింది కదా అండి, టాటా వాళ్ళంటే పెద్ద కంపెనీ కదండి, కార్పొరేట్ గవర్నెన్స్కి ఇబ్బంది లేదు కదా, లాంగ్ టర్మ్ కొనుక్కోమంటారా అని కనుక ఎవరిని అడిగితే లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటానంటే మాత్రం PE రేషియో 0.3 కాబట్టి కొనచ్చు. కానీ మీకు డబ్బులు రావాలి అంటే మంచి కంపెనీ కొనుక్కోవాలి, వీలైతే త్వరగా రావాలి అని ఆలోచించాలి. కానీ వీలైనా కూడా త్వరగా వచ్చే అవకాశం ఉన్నా వద్దు, నేను లాంగ్ టర్మే పెట్టుకుంటాను అనుకుంటే అది కొద్దిగా షార్ట్ సైటెడ్నెస్ అవుతుంది. సో అకార్డింగ్ టు మీ టాటా స్టీల్ ఈజ్ నాట్ వర్త్ పికింగ్ అప్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బికాస్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ కమ్ టు ద బ్లాక్, అంటే ఇంకా లాభాల్లోకి రాలేదు. సో దిస్ ఇస్ నాట్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ అస్, ఎనీ వన్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్స్, మన ప్రాసెస్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు కూడా టాటా స్టీల్ ఇప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం లేనే లేదు. రైట్ అండి. నెక్స్ట్ మారుతి సుజుకి వైపు చూద్దాం. మారుతి సుజుకి కూడా లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్. అంటే ఇండిపెండెంట్ గా స్టాండ్ అలోన్ చూస్తేనేమో స్లైట్ డిప్, దాని ముందు క్వార్టర్ మీద స్లైట్ డిప్. బట్ ట్రైలింగ్ 12 months చూస్తేనేమో ఫ్యాబులస్, అంటే ట్రెండ్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే స్ట్రాంగ్ సేల్స్, స్ట్రాంగ్ ప్రాఫిట్, స్ట్రాంగ్ మార్జిన్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒక పక్క ఈవీ ఎక్స్పాన్షన్ గురించి కూడా చాలా అంటే క్లారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ కూడా ఉన్న కంపెనీ. ఎన్ని మోడల్స్ లాంచ్ చేస్తున్నారు, వారి యొక్క సిఎన్జి వెహికల్స్ కూడా చాలా ఫోకస్ లోనే ఉంటాయి. సో ఒక పక్క దీస్ ఆర్ ఆల్ స్ట్రాంగ్ సైన్స్. యూజువల్ గా ఎకానమీకి లీడింగ్ ఇండికేటర్ అంటూ ఉంటాం కాబట్టి ఆటోమొబైల్స్ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉండటం బట్టి ఇంకా మనం ఎటువంటి అనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడే మనం అనుకున్నట్లే యశ్వంత్, ఎప్పుడైతే గవర్నమెంట్ స్పెండింగ్ స్టార్ట్ చేస్తుందో, గవర్నమెంట్ అన్నిటికన్నా మేజర్ ఖర్చుదారు ఏ దేశంలోనైనా. ప్రభుత్వం కనుక ఖర్చు ఎక్కువ చేస్తే దాని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఏమొస్తుందంటే కాంట్రాక్టర్ నుంచి ఎంప్లాయీస్ నుంచి మళ్ళీ వాళ్ళు కన్స్యూమ్ చేసే వస్తువులు తయారు చేసే వాళ్ళకి ఇలా రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ప్రజల్లో బయింగ్ పవర్ పెరుగుతుంది. పైగా ఈ బడ్జెట్లో వచ్చినటువంటి ఫెసిలిటీస్ మూలంగా ఎక్కువ అప్స్కిల్లింగ్ ఆఫ్ పీపుల్ చేశారు కాబట్టి, అంటే అన్ఎంప్లాయబుల్ లాంటి వాళ్ళ మనుషులను కూడా ఎంప్లాయబుల్గా చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి, రూరల్ ఇండియా మీద ఫోకస్ పెట్టారు కాబట్టి వాళ్ళందరూ కార్లు కొనుక్కుంటారు అనుకోకపోయినా ఆ ఎకనామిక్ ఎఫెక్ట్లో కొద్దిగా గొప్ప కనుక డౌన్ ద చైన్ కనుక ప్రజలకు డబ్బులు చేరితే ఆటోమేటిక్గా కొద్దిగా గొప్ప డిమాండ్ పెరుగుతుంది వెహికల్స్కి. అందువల్ల ఈ కంపెనీకి ప్రాస్పెక్ట్స్ బాగుంటాయంటే బాగానే ఉంటాయి. కానీ మనం చూడాల్సింది ఏంటంటే యశ్వంత్, ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు చూస్తే హైయెస్ట్ ఎవర్ సేల్స్ అంటే 1,37,000 కోట్లు, 1,38,000 కోట్లు వచ్చింది. ఎప్పుడు లేనంత సేల్స్, అంటే దట్ ఈస్ వెరీ గుడ్ సైన్. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చూస్తే 41,673 కోట్లు, అది బాగుంది. మార్జిన్స్ కూడా చూస్తే హిస్టారికల్గా ఎప్పుడు లేనంతగా 30%. నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే కూడా 10.66%, ఎప్పుడు 6, 7, 8, 9 అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ 10%కి వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మనం కొనాలా అంటే మనం చూడాల్సింది ఏంటి, కంపెనీ బాగున్నంత మాత్రాన, ప్రాస్పెక్ట్స్ బాగానే కనపడుతున్నంత మాత్రానే కొనకూడదు. మనం చేయవలసింది ఏంటి, ఇవాల్టి రోజున కొనాలి అంటే ఇవాల్టి రోజున ఈ కంపెనీ ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే ఎంత తక్కువలో ఉంది, అది మన ప్రామాణికం. దాని ప్రకారం చూస్తే 16,160 రూపాయలు ఏమో మన ఫెయిర్ ప్రైస్ ఉంటుంటే 13,359లో ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది గ్యాప్? 21%. సో ఒకవేళ మీలో ఎవరైనా పెద్ద కంపెనీలు, మార్కెట్ క్యాపిటల్ పెద్ద కంపెనీలు కావాలి, వెరీ లార్జ్ క్యాప్ ఉండాలి, నా డబ్బులు సేఫ్గా ఉండాలి అనుకుంటే మీరు కొనుక్కుంటారేమో. కానీ వివేకం తరఫు నుంచి మాత్రం మనం చెప్పే సలహాల్లో ఒక ఫిల్టరు, ఒక లెవెల్ ఏంటంటే 30% కన్నా తక్కువ లేకపోతే కొనకూడదు. ఎందుకు కొనకూడదు అంటే దీనికన్నా 30% కన్నా తక్కువ ఉన్న కంపెనీలు బోలెడు ఉంటే అవన్నీ వదిలిపెట్టి లార్జ్ క్యాప్ అని మనం కొనుక్కోవడం అనేది నా లెక్క ప్రకారం వచ్చే లాభాలను వదులుకోవటం. సో నా లెక్క ప్రకారం కొనకూడదు. ఒకవేళ అయినా కూడా నేను రిటైర్డ్ పీపుల్ వండి, సీనియర్ సిటిజన్స్ వండి, డబ్బులే మాకు ముఖ్యం ప్రాధాన్యత, ఇలా మిడ్ క్యాప్లో కొనాలంటే భయం వేస్తుంది. అందుకని లాంగ్ టర్మ్కి అయితే కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు. PE రేషియో చూస్తే 0.61, అంటే స్టడీగా పెరుగుతుంది. పైగా ఈ కంపెనీ ఏంటంటే చాలా డైనమిక్గా ఉండి సేల్స్ తగ్గిన ప్రతిసారి వెంటనే విపరీతమైన డిస్కౌంట్లు ఇచ్చి పుష్ చేస్తుంది. అంటే వెరీ అగ్రెసివ్లీ డైవర్సిఫైయింగ్ అండ్ మెయింటైనింగ్ దేర్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఇన్వెంటరీ అనమాట. ఇటువంటి సమయంలో ఇంత డైనమిక్గా కనపడుతున్నప్పుడు ఈ కంపెనీలో ప్రాస్పెక్ట్స్ బాగానే ఉంటాయి.
కానీ ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు అవర్ ఇన్వెస్టబుల్ స్టాక్లోకి రావటలా. ఒకవేళ కనుక 10-15% పడితే ఎస్ మనం కూడా కొనుక్కోమని చెప్తాం. రైట్ అండి. నెక్స్ట్ అదాని పవర్ డిస్కస్ చేద్దాం. సో ఫేవరెట్ అనే చెప్పాలి. అంటే ఇన్వెస్ట్ చేస్తున్నారో లేదో పక్కన పెట్టేస్తే డెఫినెట్లీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు మెనీ వ్యూవర్స్. మన దగ్గరికి చాలా మంది అడుగున్నారు. మనం ముందు కూడా చెప్పున్నాం, అప్పుడులో బాగుండేది స్టాక్, బాగున్నప్పుడు కూడా వి రికమెండెడ్ టు గెట్ ఇన్ టు ఇట్, బాగాలేనప్పుడు కూడా. సో మాకు ఒకప్పుడు ఒకలాగా దాన్ని ఫిక్స్ చేసుకుని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకటే ఒపీనియన్ ఉండదు. రిజల్ట్స్ వచ్చినప్పుడు మార్చుకోవాలి. అలాగే ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్ చూస్తే కూడా అదాని పవర్ వచ్చేసి అంటే గత 2-3 క్వార్టర్స్ మీద కంటిన్యూయింగ్ ది అప్ ట్రెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ పెరుగుతా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్‌గా ఒక సంవత్సరం ముందు ఉండే మార్జిన్స్ ఇప్పుడు కనిపించట్లేదు. అంటే ఒకప్పుడు 50%, 70% చూసిన మార్జిన్స్ ఇప్పుడు అరౌండ్ 20-25% చూస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ రిజల్ట్స్. ఒక పక్క మళ్ళీ సేమ్ మనం ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా సిమిలర్ ట్రెండ్. సేల్స్ పెరుగుతా ఉన్నాయి కానీ ప్రాఫిట్స్, మార్జిన్స్ ఏమో ది అదర్ డైరెక్షన్ వెళ్తా ఉన్నాయి. సో ఎట్ దిస్ జంక్షన్ అదాని పవర్ ఈ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆఫ్ కోర్స్ మనం చెప్పున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పుష్ ఉంటుంది. పవర్ జనరేషన్, పవర్ యొక్క అలైడ్ ఇండస్ట్రీస్ మీద కూడా చాలా ఫోకస్ ఉంటుంది గవర్నమెంట్ వచ్చేసరికి. బట్ ఈ రిజల్ట్స్ ఆధారపడి మనం ఎటువంటి కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవచ్చు అంటారు? పవర్ జనరేషన్ ఇండస్ట్రీలో మొత్తంగా చూస్తే యశ్వంత్, అది ఒక్క కంపెనీ అని కాకుండా దాదాపుగా 9 కంపెనీలు రీజనబుల్గా, అంటే మార్కెట్ క్యాప్ ఉన్నాయి. 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. అంటే మన ఫిల్టర్ ఇప్పుడు కూడా 1000 కోట్ల కన్నా తక్కువ ఉంటే ఎంత బ్రహ్మాండంగా కనపడినా కొనమని చెప్పాం. కాబట్టి అలా చూస్తే 9 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఈ అనౌన్స్ చేసిన కంపెనీలన్నిటికీ కూడా మనం చేసే అప్రోచ్ ఏంటంటే, వచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంతవరకు పెరగచ్చు, అంటే ఇన్వెస్టర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే దాని యొక్క షేర్ ప్రైస్ ఎంతవరకు పెరగచ్చు అంటాం. కానీ మార్కెట్ క్యాపిటల్ అని చెప్తే అన్ని కంపెనీలని కలపడం తేలిగ్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. అంటే షేర్ ప్రైస్ పెరగడం చెప్తే మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతుందని చెప్పినట్లే. అలా ఈ 9 కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ అంతా కూడా కూడి ఎంతవరకు పెరగచ్చు అంటే ఏం చేసాం, ఈ 9 కంపెనీలు రిజల్ట్స్ వస్తే వాటి యొక్క టోటల్ మార్కెట్ క్యాప్ ఎంతవరకు వెళ్ళొచ్చో చూసి, వాటి మార్కెట్ క్యాప్ ఇవాళ ఎంత ఉందో, ఇవాళ అంటే నా ఉద్దేశం ప్రకారం థర్స్డే ఈవినింగ్ అనమాట. మనం శుక్రవారం వీడియో చేస్తున్నాం, థర్స్డే ఈవినింగ్ వరకు డేటా అప్డేట్ అయింది. ఈ రెండింటి మధ్య గ్యాప్ చూస్తే సర్ప్రైజింగ్గా ఓన్లీ 1.6% గ్యాప్ ఉంది. అంటే అర్థం ఏంటి, ఈ కంపెనీలు బాగున్నమాటో బాగాలేనమాటో మనకు తెలుస్తుంది అంకెలు చూస్తే. కానీ ఆ ఇండస్ట్రీలో స్కోప్ ఉందా అంటే దాదాపుగా ఫిల్టర్ అవుట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా పెరుగుతుందా అనేది ఆశపడటం అత్యాశ అవుతుంది. సో నా లెక్క ప్రకారం పవర్ జనరేషన్ మీద ఎంత ఫోకస్ తక్కువ ఉంటే అంత మంచిది. ఇప్పుడు అదాని పవర్ గురించే కనుక చూస్తే, మీరు స్క్రీన్ మీద నోటీస్ చేస్తే యశ్వంత్ ఇప్పుడే చెప్పినట్లుగా సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రాఫిట్ మాత్రం చూస్తే 2023 డిసెంబర్కే 23,000 కోట్లు ఉంటే, మరి ఎలక్షన్లు అయిపోయానో, మరి ఆల్రెడీ ఫండింగ్ అంతా వెళ్ళిపోయిందనో మనం చెప్పకూడదు. అటువంటి అపవాదం మనం వేయొద్దు. కానీ ఇప్పుడు ఏకంగా 16,000 కోట్లకి లాభం వచ్చేస్తుంది. అంటే 1/3 ఆఫ్ ద ప్రాఫిట్ ఈస్ గాన్. ఇటువంటి కంపెనీల్లో ఇలా విపరీతమైన మార్కెట్లో కరెక్షన్ రాకపోయినా కూడా ఈ కంపెనీలో ప్రాఫిటబిలిటీకి ఎంత సీరియస్ ఇంపాక్ట్ వచ్చింది అంటే దట్ ఈస్ సీరియస్ థింగ్ టు బి కన్సర్న్. కాబట్టి మన మోడల్ ఆల్రెడీ నోటీస్ చేసి దీని యొక్క ఫేర్ వాల్యూ 672గానే చెప్పింది. అంటే థర్స్డే ఈవినింగ్ ఉన్న 738తో పోలిస్తే మన అంచనా ప్రకారం వీళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ని కనుక కంపేర్ చేస్తే ఇది ఆల్రెడీ ఓవర్ ప్రైస్ బై 9%. సో కాబట్టి ఉంటే అమ్ముకోవాలి, ఒకవేళ ఉండకపోతే కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఈ సమయంలో దూరంగా ఉండవలసిన కంపెనీ పవర్ జనరేషన్ లేది అంటే అదాని పవర్ ఒకటి. సో అవాయిడ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్. ఇంకా ఎక్కువ ప్రేమ దోమ ఆశ పెట్టుకోకుండా దయచేసి అందులో ఉన్న క్యాష్ వేరే కంపెనీలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. రైట్. నెక్స్ట్ మనం ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటే ఇండిగో. అంటే నిజం చెప్పాలంటే ఈ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఎస్ఓపిస్కి లేకపోతే ప్రాసెస్కి వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్. సో ఈ కంపెనీ వచ్చేసి ఇంకా ఆ ఎఫిషియన్సీని కూడా ఆల్మోస్ట్ ఆ స్ట్రెచ్ వరకు తీసుకెళ్ళి పీక్ ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్స్ మనం చూస్తున్నాం. అందరం ఎప్పుడైనా సరే ట్రావెల్ చేస్తున్నా, ఐఎమ్ షూర్ ఎవ్రీవన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్. రిజల్ట్స్ ఒకసారి వచ్చి చూస్తేనేమో లేటెస్ట్ క్వార్టర్ మీద కూడా అగైన్ గుడ్ గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ ఏమో అంటే వెరీ ఐడియల్ కేస్. ఒకప్పుడు లాస్లు డిక్లేర్ చేసే కంపెనీ ప్రాఫిట్ టర్న్ అరౌండ్ అయిపోయి ప్రాఫిట్ వైపు చూపించడం, ఆ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంక్రీజ్ అవటం, సేల్స్ ఇంక్రీజ్ అవటం, మార్జిన్స్ ఇంక్రీజ్ అవడం. నిజం చెప్పాలంటే దిస్ ఆల్మోస్ట్ ఏ కేస్ స్టడీ ఆఫ్ వెరీ గుడ్ కంపెనీ దట్ హెస్ టర్న్ అరౌండ్ పర్ఫార్మెన్స్. అంటే ముందే అప్ ఫ్రంట్ కాస్ట్ బాగా పెట్టేశారు, దే బెట్ ఆన్ దెమ్సెల్వ్స్. ఆ నెంబర్స్, ఆ ఎఫిషియన్సీ ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఆ మార్జిన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి స్ట్రాంగ్. సో ఫేర్ ప్రైస్ మీద కూడా మీరు కామెంట్ చేసి స్టిల్ లుక్స్ ఫేవరబుల్. బట్
హౌ ఫేవరబుల్ ఇస్ ఇట్ వర్తీ టు గెట్ ఇన్ టు ఇట్ అట్ దిస్ టైం? ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్ ఇండిగో గురించి చెప్పాలంటే ఒక సైజుకి వచ్చిన తర్వాత ఆ సైజు నుంచి కూడా ఇంకా పెరగాలి, అంతకుముందు 20% పెరిగావు కదా మళ్ళీ పెరుగు అంటే ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఒక సైజు వచ్చిన తర్వాత నిలబడినా చాలు, కొద్దిగా తడబడినా కూడా పర్వాలేదు. అందువల్ల మనం చూడాల్సింది ఏంటి, ట్రైలింగ్ 12 months నెంబర్సే కనుక చూస్తే అంతకుముందు యశ్వంత్ చెప్పినట్టుగా లాస్లో ఉన్న కంపెనీ దాదాపుగా 2023 జూన్ నుంచి చూస్తే ట్రైలింగ్ 12 monthsలో ప్రాఫిట్ చూపించడం మొదలుపెట్టింది. అప్పుడు 3,800 కోట్లు ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు ఏకంగా 7,810 కోట్లకు వచ్చింది. అది చూస్తే బాగా కనపడుతుంది. కానీ ఎవరైనా కనుక మరి చాలా చిన్న వ్యూలో తీసుకుని లాస్ట్ క్వార్టర్ అంటే 2024 మార్చ్లో ఉన్న ట్రైలింగ్ 12 months చూస్తేనేమో 8,172 crores ఉంది కదా, ఇప్పుడు 7,800 crores అయింది కదా, తగ్గింది కదా అంటే మ్యాథమెటికల్గా చూస్తే తగ్గిన మాట వాస్తవం. కానీ ఎప్పుడూ కూడా ఇంత స్పీడ్గా పెరిగిన కంపెనీ కొద్దిగా తడబాటు రాక తప్పదు. ఇండియాలో ఎయిర్ జర్నీకి అంటే ఫ్లైట్ జర్నీకి చాలామంది సుముఖంగా ఉండటం, ఎంతో ప్రమోట్ చేయడం, కొత్త కొత్త ఎయిర్పోర్ట్లు అవడం జరుగుతున్నప్పుడు ఇంత ఎస్టాబ్లిష్డ్ ప్లేయరు, పైగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అన్ని ప్లేస్లో ఉన్న కంపెనీ ఇట్టి పరిస్థితుల్లో కూడా దెబ్బతినే అవకాశం బాగా తక్కువ. అందువల్ల ఈ కంపెనీని కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు, కానీ ఎవరికి ఆశలు మితంగా ఉండే వాళ్ళకి. నా అంచనా ప్రకారం నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మన ఇన్వెస్టర్స్ ఎవరైనా మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికన్నా ఆశలు చాలా ఎక్కువే ఉండాలి. ఎందువలన ఎప్పుడు కూడా కంపెనీలు ఐడెంటిఫై చేసేటప్పుడు ఎంతో శ్రమకి లోబడి మనం ఐడెంటిఫై చేస్తున్నాము. అవి 30% కన్నా తక్కువ ఉన్న కంపెనీలు కొనడానికే బోలెడని కంపెనీలు ఉంటే కేవలం పెద్ద కంపెనీ అయినంత మాత్రాన, కొద్దిగా తడబడినా పర్లేదు అనుకున్నంత మాత్రాన ఈ కంపెనీకి ఎందుకు వెళ్ళక్కర్లేదు అంటే ఫెయిర్ వాల్యూ చూస్తే 5,471 ఉంటే థర్స్డే ఈవినింగ్కి 4,400 అంటే గ్యాప్ ఎంత ఉంది, మనకి రిక్వైర్డ్ అయినటువంటి 30% లేదు. అందువల్ల కొనక్కర్లేదు తప్పితే ఒకవేళ కనుక మీరు కూడా రిటైర్డ్ పీపుల్లోకో లార్జ్ ఇన్వెస్టర్ నా డబ్బు సేఫ్టీయే చాలా ఇంపార్టెంట్ అని తరచి చెప్పేవాళ్ళు ఉంటే మాత్రం ఎస్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు, 24% చాలు అనుకుంటే. ఎందుకంటే కొనుక్కున్న తర్వాత లాభం బాగా ఎక్కువ వస్తే బాగుంటుందని అనుకుంటాం. అది రావాలి అంటే కొద్దిగా ధైర్యం చేయాలి, ఆలోచన చేయాలి. అలా కాకుండా చాలు అనుకుంటే మాత్రం ఇది కొనుక్కోవచ్చు. ఇది పిఈ రేషియో లెక్కేయడానికి సాధ్యం కాదు, ఎందుకంటే మరి 3 ఏళ్ల క్రితం లాస్లో ఉండే కంపెనీ ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది కాబట్టి పిఈ రేషియో లెక్కేయడం వీలు కాదు, మేము ఇవ్వటం లేదు. బట్ లాంగ్ రన్లో కూడా కొనుక్కోవచ్చు అంటే లాంగ్ రన్ కూడా కొనుక్కోవచ్చు, ఓన్లీ ప్రొవైడెడ్ మీ యొక్క కార్పస్ పెద్దది, ఎక్కువ అమౌంట్ ఇందులో పెడదాం అనుకుంటేనే ఇవి రెండు ఆలోచించండి. అదర్వైజ్ మామూలు రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఇది కూడా మారుతి సుజుకి లాగానే ఇక్కడ నుంచి తగ్గితే బాగా కొనుక్కోవటానికి అనువైన కంపెనీ, కానీ ప్రస్తుతం మాత్రం కొనటానికి అంత సుముఖంగా నేను ఎస్ అని చెప్పే అవకాశం లేని కంపెనీ చెప్పాలి. రైట్ అండి. లాస్ట్ గా వీల్ కవర్ సన్ ఫార్మా, అంటే హ్యూజెస్ట్ ఫార్మాస్యూటికల్ జైంట్ ఇన్ ఇండియా. సో సన్ ఫార్మా వచ్చేసి రిజల్ట్స్ కూడా దే ఆర్ స్టిల్ స్ట్రాంగ్, అంటే కొంచెం R&D వైపు ఎక్కువ ఖర్చు పెట్టినంత వరకు న్యూస్ అంటే వాళ్ళ రిజల్ట్స్ లోనే డిక్లేర్ చేసినప్పుడు చెప్పారు R&D యొక్క ఇంపాక్ట్ కాస్త మార్జిన్స్ లో కనపడిందని అని చెప్తా ఉన్నారు. సో బట్ స్టిల్ ప్రాఫిట్స్ ఆర్ స్ట్రాంగ్, సేల్స్ ఆర్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ కంటిన్యూస్ టు బి స్ట్రాంగ్. బట్ ఇవన్నీ మీరు చెప్పినట్టుగా చాలా పెద్ద కంపెనీలు ఆల్రెడీ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ కోర్ ఏరియాస్, దే హ్యావ్ ఐడెంటిఫైడ్ కోర్ ఫంక్షన్స్, వాళ్ళు సెటిల్ అయిపోయి ఇక్కడ నుంచి హ్యూజ్ మార్జిన్ ఎక్స్పెన్షన్, హ్యూజ్ గ్రోత్ రావాలంటే టైం పట్టింది. ఎందుకంటే అవన్నీ చూసి ఆల్రెడీ ఆ గ్రోత్ ఎక్స్పెన్షన్ చూసున్న కంపెనీలు. ట్రైలింగ్ 12 months డేటా చూస్తే కూడా స్ట్రాంగ్, సేల్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు రైజ్, ప్రాఫిట్స్ రైజింగ్, ఎబిటా మార్జిన్స్ కూడా రైజింగ్, అన్ని పెరుగుతా ఉన్న కంపెనీ సన్ ఫార్మా. ఐఎమ్ షూర్ చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో హోల్డ్ చేసుకుంటా ఉన్నారు. హోల్డ్ చేసుకుంటా ఉంటాం, అది కొంచెం లాభం ఇస్తూ ఉంటాం కూడా వాస్తవం అయినా సరే ఆపర్చునిటీ లాస్ ఒకటి అసెస్ చేసే టైం వచ్చిందంటారా? సన్ ఫార్మా నుంచి మూవ్ అయ్యి మేబీ వేరే అదర్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ మోర్ అగ్రెసివ్, మీరు చెప్పినట్టుగా మోర్ అగ్రెసివ్ హైయర్ స్కోప్ టు గ్రో కంపెనీస్ వైపు చూసే సమయం ఇప్పుడు అంటారా? నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా సన్ ఫార్మాలోంచి కాలు బయట పెట్టడానికి కూడా అవకాశం లేని కంపెనీ. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా నిర్విఘ్నంగా హోల్డ్ చేయాలి. దీనికి కారణం ఏంటంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఫ్యూచర్స్ కొద్ది గొప్ప ఫార్చున్స్ మారుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక అంకెలే చెప్పాలంటే 23 కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. ఇది 1000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీలు. వాటిల్లో యొక్క టోటల్ కెపాసిటీ చూసిన తర్వాత వాటికి ఉన్న ప్రెసెంట్ ప్రైసింగ్ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, ఎంతవరకు చేరొచ్చు అని చూస్తే ఈ రెంటి మధ్యన గ్యాప్ 27%. ఇండస్ట్రీ లెవెల్లో 27% గ్యాప్ ఉందంటే ఆ యొక్క ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ లుకింగ్ వెరీ గుడ్. మనం దేని ప్రకారం ఫెయిర్ వాల్యూ ఇస్తాం, ఎప్పుడైనా వర్కింగ్స్ ప్రకారం వేస్తాం.
అంటే ఇన్ని కంపెనీలు 20 కంపెనీల కన్నా ఎక్కువ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే వాటి యొక్క ప్రాఫిటబిలిటీ పెరుగుతుందంటే ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ లుకింగ్ అప్. ఎన్నో రోజుల నుంచి పెద్దగా పెరగకుండా ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఇందులో సన్ ఫార్మానే కనుక చూస్తే మీరు ఒక్కసారి ఇమేజ్నే కనుక నోటీస్ చేస్తే 2021 మార్చిలో కేవలం 6% ఉండే మార్జిన్ ఇప్పుడు ఏకంగా 21.6%కి వచ్చింది. అంటే ఎంత 3 రెట్ల కన్నా కూడా ఎక్కువ పెరిగిపోయింది మార్జిన్ పర్సంటేజ్. అదే అమౌంట్ చూస్తే 2,000 కోట్లు ఉండే ప్రాఫిట్ ఇప్పుడు 10,000 కోట్లకు వచ్చింది. అంటే ప్రాఫిట్ ఏమో 5 రెట్లు పెరిగి మార్జిన్ పర్సంటేజ్ ఎక్స్పాండ్ అవుతా, సేల్స్ పెరుగుతా, ప్రూవెన్ మేనేజ్మెంట్ వెరీ బిగ్ కంపెనీ అయినప్పుడు దీని గురించి ఆలోచన 1% కూడా ఉండనవసరం లేదు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి వాల్యూస్ చూస్తే 17/21 థర్స్డే ఈవినింగ్ ఉంటే దాని యొక్క ఫెయిర్ వాల్యూ మనకు దాదాపుగా 2,267 ఉంది. అంటే ఎంత గ్యాప్ ఉంది? మోర్ దాన్ 30%, 31.7 ఆర్ 32% ఉంది. అందువల్ల మీకు కనుక ఫార్మాస్యూటికల్స్లో ఎక్స్పోజర్ లేకపోతే సేఫ్టీ ప్రధానం అనుకుంటే కొనుక్కోవాలి. ఒకవేళ మీ దగ్గర ఉంటే నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ఉంచుకోవాలి. ఏ రేట్ వస్తేనే అమ్మాలి మనం? 2,268 అక్కడ పెరిగితే అమ్మాలి, కానీ లేకపోతే కనీసం కన్ను కూడా ఆపవలసిన అవసరం లేదు. ఆ కంపెనీ రేట్ ఎంత ఉందని మీరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఈజ్ ఇవాళ మనం కవర్ చేసిన కంపెనీలో గ్యారంటీగా కొనుక్కోగలిగిన కంపెనీ అంటే సన్ ఫార్మా. పైగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అకార్డింగ్ టు అస్ షుడ్ బి డెఫినెట్లీ స్టీలింగ్ ద షో. రాబోయే రోజుల్లో రాబోయే 2-3 క్వార్టర్లో మళ్ళీ సిజిల్ అవుతుంది. అందువల్ల స్టే ఇన్వెస్టెడ్, అదర్వైజ్ ఈవెన్ పుట్ మోర్ మనీ ఆల్సో ఇంటూ సన్ ఫార్మా. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. సో వచ్చే వారం కూడా కొంచెం రిజల్ట్స్ ని స్పెషల్ ఫోకస్ గా తీసుకుని రిజల్ట్స్ ని స్పెషల్ గా అనలైజ్ చేసి ఆ యొక్క ఇంపాక్ట్ చూద్దాం. సో హోప్ యూ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు వివేకం జోన్.